తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండల తహసీల్దార్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులు సచివాలయ సిబ్బందితో పాకాల తహసీల్దార్ సంతోష్ సాయి సిఐ సుదర్శన్ ప్రసాద్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాకాల సిఐ సుదర్శన్ ప్రసాద్, తహసీల్దార్ సంతోష్ సాయిలు మాట్లాడుతూ వినాయక చవితి పండుగ సందర్భంగా పాకాల మండల పరిధిలోని గ్రామాలు, పట్టణ వీధుల్లో వినాయక విగ్రహాలు ఏర్పాటు చేయదలిచిన వారు తప్పనిసరిగా పోలీసులు, రెవెన్యూ శాఖ అనుమతి తీసుకోవాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు వినాయక విగ్రహాల ఏర్పాటు అనుమతుల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. వినాయక విగ్రహం ఏర్పాటు నుంచి నిమజ్జనం వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉత్సవ కమిటీ తగు జాగ్రత్తలు తీసుకుని తగు నిబంధనలు పాటించాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి విగ్రహాలను వినియోగించాలని, అలాగే టపాసులు పేల్చకూడదని, డీజే సౌండ్లు వినియోగించరాదని ఈ సందర్భంగా వారు తెలిపారు. అశ్లీల నృత్యాలు చేయరాదని చెప్పారు. రాత్రిపూట తప్పనిసరిగా ఒకరు లేదా ఇద్దరు వ్యక్తులు మండపం నందు బస చేయాలని తెలిపారు. పై నిబంధనలు ప్రజలు, ఉత్సవ కమిటీ వారు ఖచ్చితంగా పాటించాలని, ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. ఉత్సవ సమయంలో సందర్భానుసారంగా కేటాయించిన విలేజ్ పోలీస్ ఆఫీసర్, నోడల్ ఆఫీసర్ వారు చెప్పిన సూచనలు తప్పకుండా పాటించాలని చెప్పారు. విగ్రహం ఊరేగింపినందు వాహనం డ్రైవర్ మద్యం కానీ మరి ఏ ఇతర మత్తు పదార్థాలు తీసుకోకుండా చూసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాకాల ఎస్ఐ హరీష్, వివిధ శాఖల అధికారులు, సచివాలయ, రెవెన్యూ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పర్మిషన్ అనేది ఆల్రెడీ గణేష్ ఉత్సవ్ .net అని ఇచ్చారు ఆల్రెడీ గవర్నమెంట్, ఏపీ గవర్నమెంట్. గణేష్ ఉత్సవ్ .netలో అప్లై చేసుకోండి అని పెట్టాలా. ఫస్ట్ టైం ఇట్లా పర్మిషన్ తీసుకోవడానికి ఫస్ట్ వెబ్సైట్ ఒకసారి స్టార్టింగ్లో పైలట్ ప్రాజెక్ట్ చేస్తున్నారు. అదేవిధంగా చర్య తీసుకోవడం, వెంటనే పై వాళ్ళకి తెలపడం, వాళ్ళు వెంటనే రావడం, వెంటనే జరగాల. ప్రోయాక్టివ్గా ఉండాలి. అంటే ఇన్సిడెంట్ వచ్చిన తర్వాత మనం చెప్పడం కాదు. ప్రోయాక్టివ్ అంటే ముందుగానే మనం అలర్ట్ అవ్వాలి. నెక్స్ట్ నిమజ్జనం రోజు మా విఆర్ వాళ్ళు అందుబాటులో ఉంటారు. ఇటువంటి ఇన్సిడెంట్ జరిగినా వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. కనీసం 5 ఈత కాలం అక్కడ ఏర్పాటు చేయాలి. ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించి ఇంకేదైనా ఇన్సిడెంట్ జరిగినా చూడాల్సి ఉంటుంది. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ తరఫున మండపం వద్ద ఎలక్ట్రికల్ బల్బులు, సీరియల్ సెట్స్ కొత్తగా వీళ్ళు చైనీస్ సెట్స్ అన్ని పెట్టున్నారు. సీరియల్ సెట్స్ దానివల్ల ఒకవేళ షార్ట్ అయినా కూడా చాలా ఇబ్బందికరంగా ఫేస్ చేయాల్సి ఉంటుంది. పాకాల మండల ప్రజలకు నమస్కారం. వినాయక పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వివిధ శాఖల వారితో మేము సమన్వయ మీటింగ్ పెట్టుకున్నాం. మేము ప్రజలను కోరేదేమనగా గణేష్ విగ్రహాలు పెట్టడానికి ఆన్లైన్లో గణేష్ ఉత్సవ్ .net అని పోర్టల్ ఉంటుంది. దాంట్లో మీరు అప్లై చేసుకుంటే పర్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. విగ్రహం పెట్టిన రోజు నుంచి నిమజ్జనం వరకు ఆ విగ్రహం సంబంధించినటువంటి కమిటీ, పీస్ కమిటీ, తర్వాత అక్కడ కమిటీ మొత్తము విగ్రహాలు పెట్టినప్పటి నుంచి లాస్ట్ వరకు బాధ్యత వహించాల్సిందిగా ఒక కమిటీని ఏర్పాటు చేసి మేము వాళ్ళ బాధ్యతలు అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. విగ్రహాలు పెట్టడానికి అనుమతి లేకుండా పెడితే వారి మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఈ వినాయక పండుగ సందర్భంగా నిమజ్జనం రోజు ముఖ్యంగా ఎవరే కానీ పటాకులు కాల్చడం జరగకూడదు. పటాకులు కాల్చడం నిషేధించబడింది. అదేవిధంగా డీజేలు ఎవరు కానీ పెట్టుకోకూడదు. డీజేలు ఎవరైనా పెట్టుకున్నా కానీ వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. డీజే సప్లై చేసిన వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవాల్సి వస్తుంది. కనుక దయచేసి అందరూ డీజే పెట్టుకునేటువంటి ఆలోచన మీరు పెట్టుకోవద్దండి. అదేవిధంగా పటాకులు కాల్చడం కూడా మీరు చేయకండి అని ఆ విగ్రహ ఏర్పాటు చేసే కమిటీ వారిని మేము కోరుకుంటున్నాం. కాబట్టి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుపుకోకుండా మీరు మాకు సహకరించాలా. అదేవిధంగా చెరువుల వద్ద విగ్రహము నిమజ్జనం చేసేటప్పుడు అక్కడ చిన్నపిల్లలను ముఖ్యంగా తీసుకొని రాకూడదు. జాగ్రత్తగా ఆ నీటిలో విగ్రహాలు వేయాలి.
చాలా చోట్ల ఎన్ని చర్యలు తీసుకున్నా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పొరపాటు జరుగుతుంటాయి. కాబట్టి అవి జరగకోకుండా మనము బాగా శ్రద్ధగా ఉంటే ఎలాంటి సంఘటనలు నిమజ్జనంలో కూడా జరగవు. కాబట్టి